ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ కూడా ఓకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండొచ్చు, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉండొచ్చు, బట్ కొంత ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కూడా వాళ్ళలో ఉండాలి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగేలాగా. సో అలా వాళ్ళు ఎవరైనా మ్యానిపులేట్ చేయడానికి వచ్చినా, లేకపోతే ఎక్కువగా ఏ ఏరియాస్ ఆర్ ఏ స్టేట్స్ ఆర్ కంట్రీస్ నుంచి అలా వచ్చే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు? కాలం మారుతున్న ఫేస్లో మ్యానిపులేషన్స్ కూడా డిఫరెంట్ టైప్ అవుతుంది. ఈరోజు జెన్జీ ఉంది, చాలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, చాలా ఆలోచన, అన్నీ తెలుసు, అందరూ ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు, అందరికీ అన్నీ తెలుసు, అందరికీ పబ్లిక్ స్పేస్లో ఒక హక్కు ఉంది లాగా అందరు వచ్చేసారు. కిచెన్లో ఉన్న ఆంటీస్ కూడా అందరూ పబ్లిక్ స్పేస్కి వచ్చేసారు. మీరు ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటే అందరూ ఇంట్లో కూర్చొని కూడా ఏదేదో డిఫరెంట్ వేషాలు చేస్తూ ఉన్నారు. ఎలాగ కాలం మారుతుంది, అలాగనే మ్యానిపులేషన్ ఐడియాస్ కూడా మారుతుంది. దీనికి ఒక ఆన్సర్ మనం చెప్పడానికి లేదు. ఈ ఒక్కొక్క కాలంకి జరుగుతున్న కొత్త మ్యానిపులేషన్లో మనం వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ కూడా చేంజ్ అవ్వాలి. లైక్ ఇప్పుడు నేను అమ్మాయిల దగ్గర ఎప్పుడు చెప్తాను, ఒకరికన్నా ప్రేమిస్తున్నారు, లేకపోతే ఒకరిన మీరు ఇష్టపడుతున్నారు, దాని బౌండరీ ఏంటి, ఎక్కడ స్టాప్ చేయాలి? మీ ఇంటిమేట్ కంటెంట్స్, మీ ఫొటోస్ కానీ మీ బాడీని మీరు ఎలాగ చేస్తారు, ఎక్కడ దాన్ని బౌండరీ పెట్టాలి? ఓకే, అది మీకు తెలవాలి. ఎందుకంటే ఏ కంటెంట్ డ్యామేజ్ కానీ డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఎస్పెషలీ ఒక డిజిటల్ కంటెంట్. రైట్, బికాస్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఇస్ పర్మనెంట్. మీ ఫోటో కానీ మీ వీడియో కానీ ఏ జన్మంలో కూడా ఎవరన్నా డౌన్లోడ్ చేయొచ్చు, పెన్ డ్రైవ్లో పెట్టచ్చు, హార్డ్ డిస్క్లో పెట్టచ్చు, కాలం అది డిసెమినేట్ అవుతూ ఉంటుంది. ఆ డేంజర్ అర్థం చేసుకోండి. ఎందుకు ఈరోజు ఈ కాలంలో 2026లో మ్యానిపులేషన్ ది మెథడ్ ఇది. ఓకే, మీ కంటెంట్ మీ చేతి నుంచి తీసుకొని మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం. 22 years బ్యాక్ ఈ మ్యానిపులేషన్ మెథడ్ ఉండలేదు. రైట్, ఓకే, ఆ టైంలో నాతోటి పారిపోదాం, ఓకే, ఆ టైంలో ఆ మ్యానిపులేషన్కి మేము వేరే అడ్వైస్ ఇచ్చినాం. ఈరోజు ఉన్న కాలంలో ఉన్న మ్యానిపులేషన్స్ని, అండ్ దీన్ని మనం ఈ మ్యానిపులేషన్ వర్డ్ నుంచి బెటర్ వర్డ్ ఇది గ్రూమింగ్ అని చెప్తాం. ద అప్రోప్రియేట్ వర్డ్ ఈస్ గ్రూమింగ్. మనిషిది ట్రస్ట్ని సంపాదించుకొని ఆమె మైండ్ని కంట్రోల్ చేయడం. ఓకే, నిజంగా తను కంప్లీట్లీ మనిషి కంట్రోల్లో వచ్చేస్తారు. ఓకే, అంతవరకు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఒకటి చేశారు. ఎన్నో మంది అమ్మాయిలు ఒక వెబ్ క్యామ్, మొబైల్లో ఉన్న ఒక వెబ్ క్యామ్ని యూజ్ చేసి ఆ వెబ్ క్యామ్ ద్వారా బ్లాక్మెయిల్ అయిన పరిస్థితి ఉన్నాయి. బికాజ్ ఈ మెనిపులేషన్, ఈ గ్రూమింగ్ మెథడ్లో ఇక్కడెక్కడో చలో సెక్స్ స్ట్రీమింగ్ చేసేసి బట్టలిప్పు, ఓకే, ఇలాంటి మాటలు మాట్లాడు, ఇదన్నీ ఒకటి. ఆమె ఏం చేస్తూ అనుకుంటుంది, అరే నేను ఈ మనిషిని ఇంత ట్రస్ట్ చేస్తున్నాను, ఓకే, నేను సర్వస్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఆమె మైండ్లో మేబీ ఇది ద న్యూ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్. ఓకే, ఆమె ఏం చేస్తుంది, ఆమెను రేపు బ్లాక్మెయిల్ చేయడానికి అన్ని వస్తువులు ఆయన చేతిలో పెట్టేస్తుంది. అవును, లేదు నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు, ఏం చేయడు అనుకోవడానికి లేదు. అది ఎవ్వరు, ఇంక్లూడింగ్ ఇన్ అ మ్యారేజ్, డిజిటల్ కంటెంట్ ఒక పర్మనెంట్ కంటెంట్. ఓకే, అది ఇవాళ రేపు వచ్చిన మ్యానిపులేషన్ మెథడ్. అది ప్రతి ఒక్క అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఓకే, బికాజ్ మీ సేఫ్టీ మీరు పట్టుకోలేదు అంటే మీకే హాని వస్తుంది. ఓకే, ఆ నిద్రపోవడము, నైట్ మేర్స్, ఆ అవమానాలు, ఇదన్నీ మీరు చూసుకుంటారు. ఓకే, సో అండర్స్టాండ్, ఎక్కడ మీరు లక్ష్మణ్ రేఖ కానీ సీతారేఖ కానీ ఏదన్నా ఒక రేఖ ఎక్కడ పెట్టాలి. ఓకే, ఇవాళ రేపు ఉన్న డేంజర్స్ ఏంటి అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఈ డిజిటల్ ఎరాలో మనం ఏది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి.